డే స్టూడెంట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి పేపర్ 2 సెక్షన్ 2 సబ్జెక్ట్ మనకి పాలిటీ. ఈ పాలిటీకి స్టూడెంట్స్ సార్ బుక్ ఏమన్నా ఉందా, రిఫరెన్స్ బుక్ ఏంటి, తెలుగు అకాడమీ బుక్ చదవాలా, ఏ బుక్ చదవాలనేసి రిపీటెడ్గా కామెంట్స్ కాల్స్ వస్తున్నాయి. కాబట్టి నీకు ఈ వీడియోలో దానికి క్లారిఫై చేస్తాను. మనకి ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ పుస్తకం సరిపోతుంది అనే ప్రశ్నకి మనం ఆన్సర్ చేయడం కష్టం. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, 10th క్లాస్ 12th క్లాస్ ఎగ్జామ్ కాదు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఒక పుస్తకం అనేది ఒక స్టాండర్డ్ బుక్ అనేది ఉంటుంది. అట్లాంటి స్టాండర్డ్ బుక్కే మనకి భారత రాజకీయ వ్యవస్థ రిటర్న్ బై ఎం లక్ష్మీకాంత్. ఇది ఒరిజినల్గా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. దీన్ని ట్రాన్స్లేషన్ చేసి పర్టికులర్గా 7th ఎడిషన్ ఉంది కదా ఇంగ్లీషు, దాన్ని మనకి తెలుగు అనువాదము మార్కెట్లో దొరుకుతుంది. మీకు బుక్ షాప్స్లో కానీ లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళకి నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈ బుక్ లింక్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. నేను అడిగిన ప్రశ్న ఏంటి, ఈ బుక్ సరిపోతుందా లేదా? ఈ బుక్ సరిపోతుందా లేదా అంటే సిలబస్ ప్రకారం మనకి ఈ బుక్లో ఉందా లేదని తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి టీజీపీఎస్ ఏం మెన్షన్ చేసిందంటే గ్రూప్ 2లో ఈ పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించి 10 యూనిట్లు మెన్షన్ చేసింది. ఈ 10 యూనిట్లో ఫస్ట్ యూనిట్ ఏంటంటే మనకి ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేచర్ అండ్ సైలెంట్ ఫీచర్స్, ప్రియాంబల్. ఇది మళ్ళీ మనకి ఫర్దర్గా 3 చాప్టర్స్ అంటాం. భారత రాజ్యాంగ పరిణామం, స్వభావం మరియు ముఖ్య లక్షణాలు, ప్రవేశిక. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఏముందంటే ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్. మీకు ఇంగ్లీష్ కూడా ఎందుకు చెప్తున్నానంటే మనకి రిపీటెడ్గా కొంతవరకు ఇంగ్లీష్ పదాలు మనకు అవసరం లేకపోయినా కానీ మీకు అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. దీన్ని మనం తెలుగులో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు. ఇది సెకండ్ యూనిట్. ప్రతి యూనిట్లో కూడా చాప్టర్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ అనేది ఒక చాప్టర్. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, ఈ 3 కలిపి మనకి సెకండ్ యూనిట్ కింద మనకి సిలబస్లో మెన్షన్ చేశారు. థర్డ్ యూనిట్లో ఏముందంటే డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ ఫెడరలిజం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్, ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్. భారత సమైక్య వ్యవస్థ ప్రత్యేక లక్షణాలు ఏంటి? సమైక్య వ్యవస్థ అంటే ఫెడరల్ సిస్టమ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసన, ఆర్థిక, పరిపాలన అధికారాల పంపిణీ. దీన్ని మనం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్, అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ పవర్స్ అంటాం. ఇది మనకి థర్డ్ యూనిట్ కింద మెన్షన్ చేశారు సిలబస్లో. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఒకసారి గమనించినట్లయితే యూనియన్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, గవర్నర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ స్టేట్ మినిస్టర్ అండ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. ఇది మనం ప్రభుత్వాలు అంటాం కదా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలలో మనకి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గవర్నరు, ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి అధికారాలు మరియు విధులు. ఇది మనకేంటి ఫోర్త్ యూనిట్. ఒక యూనిట్లో మనకి చాప్టర్స్ ఉంటాయి. రాష్ట్రపతి అనేది ఒక చాప్టర్. అదేవిధంగా ఫిఫ్త్ యూనిట్ చూసుకుంటే మనకి సిలబస్లో ఏం మెన్షన్ చేశారంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, అమెండ్మెంట్ ప్రొసీజర్స్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్స్. భారత రాజ్యాంగంలో సవరణ విధానాలు మరియు సవరణ చట్టాలు. దీన్ని మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటాము, రాజ్యాంగ సవరణలు అంటాం. దాదాపు ఇప్పటి వరకు 106 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. వాటి యొక్క లక్ష్యాలు ఏంటి, ఏవే సవరణ చట్టాలు ఉన్నాయి, ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు ఏంటి, లేటెస్ట్ ఉన్న రాజ్యాంగ సవరణలు ఏంటి అనేది మనకి 5వ యూనిట్గా చెప్పబడింది. నెక్స్ట్ 6వ యూనిట్ చూసినట్లయితే 73rd అండ్ 74th అమెండ్మెంట్. దీన్ని మనం రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు 73rd అండ్ 74th. మనకి 73వ మరియు 74వ సవరణ చట్టాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ గ్రామీణ మరియు పట్టణ పరిపాలన అనేది మనకి 6వ యూనిట్గా ఉంది. నెక్స్ట్ 7, 8, 9, 10 టోటల్గా ఎన్ని యూనిట్లు ఉన్నాయి? 10 యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్లో కూడా మనకి చాప్టర్స్ ఉన్నాయి. 7వ యూనిట్ చూడండి, మనకి సిలబస్ ఏముంది? ఎలక్టరల్ మెకానిజం, ఎలక్టరల్ లాస్, ఎలక్షన్ కమిషన్, పొలిటికల్ పార్టీస్, యాంటీ డిఫెక్షన్ లా అండ్ ఎలక్టరల్ రిఫార్మ్స్. మన దేశంలో ఉన్న ఎన్నికల యంత్రాంగం ఏంటి, వివిధ ఎన్నికల చట్టాలు ఏంటి, ఎన్నికల సంఘం పాత్ర, రాజకీయ పార్టీల యొక్క పాత్ర, ఫిరాయింపు నిరోధక చట్టం మరియు ఎన్నికల సంస్కరణలు. ఇది 7వ యూనిట్. నేను చెప్పాను కదా ప్రతి యూనిట్లో కూడా చాప్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 8వ యూనిట్లో మనకి జుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా, జుడిషియల్ రివ్యూ, జుడిషియల్ యాక్టివిజం, సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ ఇంక్లూడింగ్ లోయర్ లెవెల్ కోర్ట్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. భారతదేశంలో న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, న్యాయ కార్యకలాపాలు, సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు అనేది 8వ యూనిట్. నెక్స్ట్ 9వ యూనిట్లో మనకి ఏబి కింద 2గా విడగొట్టారు. దాంట్లో ఏంటంటే స్పెషల్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్,
ఉమెన్ మైనారిటీస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్. దీనే మనం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, మైనారిటీలు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, దాన్నే మనం ఈడబ్ల్యూఎస్ అంటాం. ఈడబ్ల్యూఎస్ ప్రత్యేక రాజ్యాంగ నిబంధనలకి మనకి 9వ యూనిట్లో ఏ. నెక్స్ట్ 9వ యూనిట్లో బి తీసుకున్నట్లయితే నేషనల్ కమిషన్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్, నేషనల్ కమిషన్ ఫర్ ద షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఉమెన్, మైనారిటీస్, హ్యూమన్ రైట్స్. దీన్ని మనం జాతీయ అమలు కమిషన్స్ అంటాం. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, మైనారిటీలు మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్, ఇది మనకి బి కింద వస్తుంది, 9B. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ చూద్దాం, 10వ యూనిట్. దాంట్లో మనకి నేషనల్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఇన్సర్జెన్సీ, దెన్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్. మనకి ఇదే 10వ చాప్టర్ని మనకి సిలబస్లో వాళ్ళు తెలుగులో ఏమి ఇవ్వలేదు, మనం ట్రాన్స్లేషన్ చేసి నీట్గా ఇంగ్లీష్కి అనుగుణంగా మనకి జాతీయ సమైక్యత సమస్యలు మరియు సవాళ్ళు, తిరుగుబాటు, అంతర్గత భద్రత, అంతర్రాష్ట్ర వివాదాలు, ఇది మనకి సిలబస్లో ఉన్నది. ఎన్ని యూనిట్లు ఉన్నాయి? 10 యూనిట్లు ఉన్నాయి. మీకు ప్రశ్న సరళిలు కూడా చెప్పాను, ఏ విధంగా అడుగుతున్నారు. 2024కి 2016కి ప్రశ్న సరళి ఏ విధంగా మారింది, ఎలా చదువుకోవాలి, ఏ బుక్ నుంచి చదువుకోవాలి. ఈ బుక్ సరిపోతుందా అంటే మనకి సిలబస్ కనుక ఈ బుక్లో మనకి అన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ బట్టి మీరు ఆర్డర్ చేసుకున్న ఈ పుస్తకం అనేది మీకు వస్తుంది. లేదు సార్ నా దగ్గర వేరే బుక్ ఉంది అనుకున్నా కానీ పర్లేదు, మనకి సిలబస్కి అనుగుణంగా వేరే ఏదైనా బుక్ ఉన్నా కానీ పర్లేదు. లేదు మీరు ఏదైనా బుక్ ఆల్రెడీ చదువుతున్నారంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అది సరిపోతుందా లేదనేది కూడా నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ ఒక ధర్మ సందేహం ఉంటుంది. ఏంటంటే ఈ ధర్మ సందేహం, సార్ ఎన్సీఆర్టీ బుక్ చదవాలా, తెలుగు అకాడమీ బుక్ చదవాలా? ఇక నేను చెప్పాను కదా, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ పుస్తకము ఫైనల్లో ప్రామాణికం అనేది ఏం లేదు. మీరు చదువుతున్న పుస్తకము మనకున్న సిలబస్కి, మనకున్న ఎగ్జామ్ స్టాండర్డ్కి సరిపోతుందా లేదనేది ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని మనం ఒక పుస్తకం తీసుకుంటే అది సరిపోతుంది. నాకున్న అనుభవం ప్రకారం ఈ లక్ష్మీకాంత్ బుక్ తెలుగు అనువాదంలో ఉన్న 7వ ఎడిషన్ మీరు తీసుకుంటే సరిపోతుంది ఎగ్జామ్కి. దీంతో పాటు మనం కరెంట్ అంశాలు కానీ మనం చదువుకున్నట్లయితే లింక్ చేసుకోగలిగితే ఎగ్జామ్కి సరిపోతుంది. 50కి మనం ఈజీగా 45 క్వశ్చన్స్ మనం కరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఐ విష్ ఆల్ ద బెస్ట్.